వరంగల్లో పరిస్థితి ఎలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 35 అడుగులకు చేరడంతో స్నానఘట్టాలతో పాటు పన్నసాల సీతమ్మ నారచీర ప్రాంతం నీట మునిగింది. భారీ వర్షాలతో ఏజెన్సీలోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు తాలిపేరు, బేతుపల్లి, లంకాసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. తాలిపేరు ప్రాజెక్టుకు వరద భారీగా పెరగడంతో 21 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. దుమ్ముగూడెం మండలం సంగం బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతోంది. ఇక ఖమ్మం జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు కలెక్టర్. మరోవైపు చింతూరు ఏజెన్సీలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. సోకిలేరు వాగు ముంచుతడంతో చింతూరు, విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తాకిడితో కల్లేరు దగ్గర ఆంధ్ర, ఒడిశా జాతీయ రహదారి కొట్టుకుపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని భద్రాచలం నుంచి మా ప్రతినిధి నారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. నారాయణ, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారా? పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా కూడా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం జిల్లాలోనే పెదవాగు ప్రాజెక్టు ఘటన దృష్ట్యా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో నిరంతరం ప్రాజెక్టుల దగ్గర వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు అధికార యంత్రాంగం. ప్రస్తుతం భద్రాచలం వద్ద మనం చూడొచ్చు 35 అడుగులు చేరుకుంది. దాదాపుగా 5,90,000 క్యూసెక్కుల డిశ్చార్జి వాటర్ కొనసాగుతుంది. అంటే ప్రతి గంటకు కూడా ఇక్కడ 1 అడుగు చొప్పున పెరుగుకుంటూ గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఇంకా ఎగువన దుమ్ముగూడెం కానీ ఇటు మహారాష్ట్ర, కాళేశ్వరం, మేడిగడ్డ వరద కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ క్షణమైనా వరద పెరిగితే సహాయ పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇటువైపు తాలిపేరు ప్రాజెక్టు చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గంటకు పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉండటం వల్ల ఎగువన ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం 1,40,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఇన్ఫ్లో కొనసాగుతుంది. 25 గేట్లు పూర్తిగా ఎత్తారు. అది మొత్తం కూడా గోదావరిలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరికి మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు భద్రాచలానికి ఆనుకున్నటువంటి ఏపీ విలీన మండలాలు చింతూరు ఏజెన్సీలో కూడా పూర్తి స్థాయిలో సోకిలేరు పొంగుతున్నటువంటి నేపథ్యంలో విఆర్పురం, కోనవరం, చింతూరు మధ్య పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు నుంచి పైకి వెళ్లే ఒరిస్సా వెళ్ళేటువంటి జాతీయ రహదారిపై వర్షపు నీరు వరద వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు చింతూరు నుంచి కుంట, సుక్మా వెళ్ళేటువంటి జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో సుక్మా, కుంట వెళ్ళేటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతూరు ఏజెన్సీలో పలు గ్రామాలకు ఇప్పటికే జనజీవనం స్తంభించినటువంటి నేపథ్యంలో శబరి కూడా 30 అడుగులకు చేరుకుంది. శబరి మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు గోదావరి, ఇటు శబరి ఈ 2 వరద తోడైతే ఈ విలీన మండలంలో ఉన్నటువంటి పూర్తి గ్రామాలకు రాకపోకలు నిలిపే అవకాశం ఉంది. వాళ్ళు ఎత్తైనటువంటి కొండల గుట్టలోకి వెళ్లాల్సినటువంటి అవసరం గత సంవత్సరం ఏ పరిస్థితి అయితే వచ్చిందో మళ్ళీ అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందనేది అధికారులు ముందస్తుగానే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో ఇటు కిన్నెరసాని, తాలిపేరు, గోదావరి పెద్ద ఎత్తున కూడా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో చూసుకుంటూ గేట్లు ఓపెన్ చేయాలనేది ఇప్పటికే కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలించినటువంటి నష్టం అంటే ఏపీకి సంబంధించి 16 గ్రామాలు వేరేపాడు మండలంలో, తెలంగాణకు సంబంధించి 4 గ్రామాలు, మొత్తం 20 గ్రామాలు ఇప్పటికే ముంపు గురై భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇటు పంట నష్టం జరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా పెదవాగు ప్రాజెక్టు రిజర్వాయరు
ఖాళీ అయింది. ఇంకా భారీ వర్షాలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో 2-3 రోజులు వర్షాలు తగ్గిన తర్వాత ఎంత ఆస్తి నష్టం, ఎంత పంట నష్టం జరిగిందనేది అంచనా వస్తుందనేది ప్రాథమికంగా అధికారులు అయితే ఇప్పుడు అంచనా వేస్తారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి ఈ 3 రోజులుగా ఏజెన్సీలోని ఈ గ్రామాలన్నిటి కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎందుకంటే భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేటువంటి ప్రయత్నాల్లో అధికార యంత్రం ఉంది. కానీ మళ్ళీ భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా ఏజెన్సీలో వర్షం కురుస్తోంది. సహాయ పునరావాస కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఎగువన ముఖ్యంగా బొట్టాయిగూడెం మండలంలో పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 40 సెంటీమీటర్ల వర్షపాతం 4 గంటల్లోనే నమోదు కావడంతో వాగులు, చెరువులు పొంగి ఎగపోటుకు గురై పెదవాగు ప్రాజెక్టుకు దాదాపుగా 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రావటం వల్ల ప్రాజెక్టు కట్టలు తెంచుకొని దాదాపుగా 200 మీటర్లు ప్రాజెక్టుకు గండి పడటం వల్ల ఈ స్థాయిలో ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందనేది అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనా వేశారు. అంటే ప్రాజెక్టు యొక్క అవుట్ఫ్లో, ఇన్ఫ్లో 40,000 క్యూసెక్లు మాత్రమే. అంటే దానికి మించి డబల్ ఇన్ఫ్లో వచ్చినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు సామర్థ్యం సరిపోక పూర్తిగా కూడా కట్టలు తెంచుకొని ఈ స్థాయిలో నష్టం మిగిల్చింది. అందుకనే ఈసారి గోదావరి, తాలిపేరు, కిన్నెరసాని రిజర్వాయర్ల దగ్గర పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండు ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటూ కింది స్థాయిలోకి గేట్లు ఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. భద్రాచలం గోదావరి 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇదే స్థాయిలో వరద ఉంటే మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకునే అవకాశం ఉందనేది లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికార యంత్రాంగం. రైట్, థ్యాంక్ యూ నారాయణ.